ఆధారపడి ఉంది. అందుకే క్యూర్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సర్వీస్ సెక్టర్గా, ప్యూర్ ఏరియాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా, రేర్ ఏరియాని అగ్రికల్చర్ ఎకానమీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఈ పారదర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో ఉండే ఇతర నగరాలతో పోటీ పడడం కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలు గొప్ప దేశాలతో ఈరోజు తెలంగాణ పోటీ పడాలనుకుంటుంది. పదే పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో, కర్ణాటకతోనో, మహారాష్ట్రతోనో, తమిళనాడుతోనో, లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గాంతోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చకు పులి స్టాప్ పెట్టి ఈరోజు జపాన్, జర్మన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు తెలంగాణలో ఐఎస్బి, నల్సార్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ ఇలాంటి మంచి యూనివర్సిటీలు, నాలెడ్జ్ హబ్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఈరోజు పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ వాంటెడ్ టు రైజ్, తెలంగాణ వాంటెడ్ టు కాంపీట్ విత్ న్యూయార్క్, సౌత్ కొరియా ఆర్ అదర్ కంట్రీస్. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే యూనిట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను సరైన సమయంలోనే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలను తీసుకురావడం జరిగింది. అందుకే ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే పరిశ్రమలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా నేను శ్రీధర్ బాబు గారు రావడం, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోని, వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఒక సక్సెస్ స్టోరీని తెలంగాణలో రాయాలని ఈరోజు బల్క్ డ్రగ్స్లో దేశంలో ఉత్పత్తి చేసే దాంట్లో 40% బల్క్ డ్రగ్స్ ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచే ఈరోజు మనం అందిస్తున్నాము అని అంటే ఇది ఒక గొప్ప విజయం. మన ప్రపంచాన్ని పట్టి ఒక చావు భయాన్ని ప్రపంచానికి కల్పించిన కోవిడ్ వ్యాక్సిన్లో అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నగరం నుంచి ప్రపంచానికి అందించడం అంటే ఈరోజు ప్రపంచమే మన వైపు తిరిగి చూసే విధంగా ఈరోజు ఫార్మా రంగంలో మనం రాణించడం జరిగింది. సిలికాన్ వ్యాలీలో ఐటీ, ప్రపంచ దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఈరోజు నడుస్తున్నాయంటే ఆ కంపెనీల సీఈఓలు మన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు. ఈరోజు వరల్డ్ బ్యాంక్ చైర్మన్, సిఎండిగా ఉండే అజయ్ బంగా స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సత్య నాదెల్లా హైదరాబాద్ స్టూడెంట్, శంతను నారాయణ్ హైదరాబాద్ స్టూడెంట్, ప్రేమ్జీ వసు హైదరాబాద్ స్టూడెంట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్. ఈరోజు పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలకు సీఈఓలుగా మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా రాణించారు. ఇది ఒక గొప్ప సక్సెస్ స్టోరీ హైదరాబాద్ నగరానికి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి. అందుకే ఆ సక్సెస్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువకులకు లక్షలాది ఉద్యోగాలను ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలలో కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చినా 30 లక్షల నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రైవేట్ రంగంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే జీతం 2.5-3 లక్షల రూపాయలు. కానీ అదే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో ఈరోజు మనం పత్రికలలో చూస్తున్నాం, సంవత్సరానికి వాళ్ళ ప్యాకేజీలు 5 కోట్లు 10 కోట్ల రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి. రీసెంట్గా ట్రిపుల్ ఐటీ స్టూడెంట్కి 1.5 crore ఆయనం
ప్యాకేజ్ వచ్చిందంటే నెలకు వాళ్ళ జీతభత్యాలు ఎంత వస్తున్నాయో చూడండి. సో అందుకే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈరోజు అందిపుచ్చుకోవాలి. 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు పునరుద్ధరించడం ద్వారా పెద్ద యూనివర్సిటీలతో మనం పోటీ పడే విధంగా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు మనం ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్ ప్రణాళికల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. అదేవిధంగా నిన్నమన్న సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. 2 రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర